వెల్కమ్ టు కింగ్ సైక్లోన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. యాక్చువల్‌గా ఈరోజు వీడియో వచ్చేసి సైక్లోన్స్, టైఫూన్స్ అండ్ హరికేన్స్ మధ్య డిఫరెన్సెస్ గురించి వీడియో రావాలి. కానీ మనకేంటంటే ఒక ప్రాబబ్లీ 2 డేస్‌లో మనకి రైన్స్ అయితే ఉంటాయన్నమాట. వర్షాలుంటాయి. సో, అదొక కంటిన్యూయస్‌గా 2 డేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దాని గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే 2 డేస్‌లోనే ఈ రైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి డ్యూ టు ఒక లో ప్రెషర్ వల్ల. సో, ఈ లో ప్రెషర్ ఎక్కడొస్తుంది? అసలు లో ప్రెషర్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైనా మనకుంది కాబట్టి. సో, ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డే అంటే ప్రాబబ్లీ మీరు ఈ వెడ్నెస్‌డే కల్లా మీకు సైక్లోన్స్, టైఫూన్స్, హరికేన్స్ మధ్య డిఫరెన్సెస్ గురించి మీకు వీడియో అయితే వచ్చేస్తది కంపల్సరీగా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు మనం ఈ స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసి అసలా ఏంటి, ఎలాగవుతుందనేది చూద్దామనమాట ఇప్పుడు. ఒకసారి స్క్రీన్‌కెళ్దాం. సో, ఇక్కడ ప్రెజెంట్ కండిషన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సీ అంతా నార్మల్‌గానే ఉంది. కానీ ఇన్ కేస్ మనకెప్పుడైతే ఈ వెడ్నెస్‌డే వస్తదో, వెడ్నెస్‌డే వచ్చినప్పుడు ఏమవుతదంటే, ఇక్కడ చూసారు కదా! ఆహ్, లో ప్రెషర్ ఆఫ్ 993 అని ఉంది కదా! 993 సో, ఇక్కడ ఈ భువనేశ్వర్ సైడ్ మనకి ఒక లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, అప్పుడు మనకి ఫార్మ్ అయినప్పుడు ఏమవుతదంటే, ఈ లో ప్రెషర్ అనేది మనకి ఎలా ఉంది? ఒక మరీ, మరీ ఎక్కువ ఇది కాదు. మరి 280, 990 ఉంటది కదా! ఈ 993 అని చూపిస్తుంది ఇక్కడ. సో, 980 కన్నా తగ్గితే ఈ 980 ఆర్ 990 కన్నా తగ్గితే మనకి ఈ లో ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నట్టనమాట. సో, అది సైక్లోన్ కింద ఇంటెన్సిఫై అవుతున్నట్టు. ఇక్కడ సైక్లోన్ పూర్తిగా ఫార్మ్ అవ్వట్లేదు. జస్ట్ ఒక ఆహ్, కేటగరీ 1 కన్నా తక్కువుందిక్కడ. సో, మన విండ్ స్పీడ్ కూడా అంత లేదు. ఒక చెప్పాలంటే చిన్న తెలుగులో చెప్తారు. దీన్ని వాయుగుండం అంటారు తెలుగులో. సో, అలా అనమాట. సై ఇనీషియల్ స్టేజ్‌కి ఎక్కువ, సైక్లోన్ తక్కువ ఉంటుందనమాట వాయుగుండం అంటే. సో, ఇక్కడ ఇలాగా చర్చ్‌లోకి వెళ్ళినప్పుడు ఇది నెమ్మదిగా కొంచెం కొంచెం ఇంటెన్సిఫై అయ్యి, తర్వాత ఈ భువనేశ్వర్ సైడ్ ఎళ్ళిపోతది. సో, ఇది తక్కువ. ఇది మనకి 990 కన్నా తక్కువ లేదు కాబట్టి, దీని క్లౌడ్స్ అనేవి మనకి శాటిలైట్‌లో చూపించినప్పుడు ఒక సర్కిల్ షేప్‌లో చూపించవు. అక్కడక్కడ క్లౌడ్స్ చెదిరిపోయినట్టు అనిపిస్తది. సో, కాబట్టి దీనివల్ల మనకి ఇది భువనేశ్వర్ సైడ్ ఉన్నాము కానీ, మనకి వైజాగ్‌లోని, కాకినాడలోని మనకి వర్షాలనేవి పడతాయి. సో, కాబట్టి ఒకసారి వైజాగ్‌కి వెదర్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు. ఫోర్‌కాస్టింగ్ చూద్దాం. సో, ఇప్పుడు వెడ్నెస్‌డే మార్నింగ్ నుంచి అంటే మనకి రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యి, మనకి అంటే రేపంటే ఇది వీడియో ఈరోజు ఒకవేళ ఈరోజు మండే నైట్ కనుక ఈ వీడియో అప్‌లోడ్ అయితే మీకిది రేపవుతది. సో, ఇది ట్యూస్‌డే మీరు చూస్తున్నట్టయితే ఈరోజే మీకు హ్మ్, నైట్ ఒక నైట్ కాదు. ఒకసారి మార్నింగ్ మనకి 11:00 అలాగా స్టార్ట్ అవుతది. 11:00 రైన్ స్టార్ట్ అయ్యి మనకి ఇంచుమించు థర్స్‌డే 29థ్ ఈవినింగ్ వరకు రైన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి కొన్ని కొన్ని సార్లు అప్‌డేట్స్ వస్తున్న కొద్దీ మనకి వర్షాలు పెరగడం, తగ్గడం అనేది జరుగుతాయి. కొన్ని కొన్ని సార్లు కంటిన్యూయస్‌గా కూడా పడొచ్చు. సో, ఏదైనా కానీ మనకి వెడ్నెస్‌డే సారీ అంటే రేపు సాయంత్రం గాని, వెడ్నెస్‌డే గాని రైన్స్ స్టార్ట్ అయ్యి మనకి కంటిన్యూయస్‌గా మనకి రైన్స్ అనేవి పడతాయన్నమాట. సో, ప్రస్తుతానికి మనం శాటిలైట్ ఇమేజ్ చూద్దాం. శాటిలైట్ ఇమేజ్ ఏంటంటే మనకి ప్రెజెంట్ కండిషన్స్ చూపిస్తది. సో, శాటిలైట్ ఇమేజ్ చూద్దాం. సో, శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఆహ్, మనకి మోస్ట్‌లీ ఎలా ఉంది? మనకి మోస్ట్‌లీ ఇక్కడ క్లౌడీగా ఉంది. బే ఆఫ్ బెంగాల్ అంతా క్లౌడీగా ఉందిక్కడ. సో, విశాఖపట్నం ఆ సైడ్ కొంచెం మబ్బుగా ఉంది. ఈ విశాఖపట్నం మనకి ఉంటాయి కదా! అరకు ఆ సైడ్. ఆ సైడ్ మనకు కొంచెం మబ్బుగా ఉంది. ఇక్కడ కూడా వైజాగ్‌లో కూడా అప్పుడప్పుడు సిటీ సైడ్ కూడా మనకు అప్పుడప్పుడు మబ్బుగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు వర్షాలు కూడా పడుతున్నాయి. సో, మనకి మాత్రం వెడ్నెస్‌డే నుంచి ఎక్కువ వర్షాలు పడతాయన్నమాట. సో, అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. సో,
వైజాగ్‌లో అయితే కమింగ్ డేస్‌లో రెయిన్స్ చాలా ఎక్కువుంటాయి. దీని ఎఫెక్ట్ మనకి శ్రీకాకుళం అండ్ కాకినాడ అండ్ బరంపూర్ ఒడిస్సాలో కూడా ఉండొచ్చు. శ్రీకాకుళంలో చూద్దాం. శ్రీకాకుళం కూడా సేమ్ సిట్యుయేషన్. కాకినాడలో చూద్దాం. కాకినాడలో కూడా మనకి ఇంచుమించు అదే సిట్యుయేషన్ అనమాట. మరీ విశాఖపట్నం లేకపోయినా ఇంచుమించు అదే సిట్యుయేషన్ ఉందిక్కడ. సో, భువనేశ్వర్ సైడ్ చూద్దాం. భువనేశ్వర్ సైడే ఉంది కాబట్టి ఇది. సో, భువనేశ్వర్ సైడ్‌లోని వర్షం కంటిన్యూయస్‌గా లేకపోయినా అక్కడక్కడ పీక్ అవుతుంది. ఒకసారిగా వర్షం పడి ఆగడం, మళ్ళీ ఒకసారిగా వర్షం పడి ఆగడం. వైజాగ్ కన్నా ఒకేసారి ఎక్కువ వర్షం పడతది. కానీ వైజాగ్ అంత కాన్స్టెంట్‌గా ఎక్కువ సేపు ఉండదు. సో, అది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. సో, మనకి కమింగ్ డేస్‌లో రెయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే ప్లాన్ అకార్డింగ్‌లీ. సో, వర్షానికి తగ్గినట్టు మీరు ప్లాన్ జేసుకోండి. ఒకవేళ ఎక్కడికైనా బయటికెళ్తున్నట్టయితే అంబ్రెల్లాస్ క్యారీ చేయండి ఖచ్చితంగా. సో, ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఉండడానికి చూడండి. ఎందుకంటే రెయిన్స్ కాబట్టి ఎందుకైనా మంచిది. సో, థండర్ స్టార్మ్స్ మనకి అంత పెద్దగా లేకపోయినా సరే, సో, మనకి రెయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది చాలా మంచిది. సో, మీకు హరికేన్స్, టైఫూన్స్ అండ్ సైక్లోన్స్ గురించి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మీకు వెడ్నెస్‌డే వస్తది. మాక్సిమం వెడ్నెస్‌డే వస్తది వీడియో. సో, అప్పటి వరకు స్టే ట్యూన్. నేను మీ శ్రీకర్ని. బాయ్.